సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విజయవాడ గిరిపురంలో ఉద్రిక్తత నెలకొంది. హిజ్రాలు కొట్టారని మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళ మృతదేహంతో నడి రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. హిజ్రాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజులైనా కూడా పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిజ్రాల తీరుపై సర్వత్రా విమర్శలైతే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొంతమంది హిజ్రాల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడమే కాదు, ఎదురు తిరిగితే అంతు చూసే స్థాయికి వెళ్లిపోయారు. గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు ఇలా కార్యక్రమం ఏదైనా సరే ఇళ్ల వద్దకు ఇట్టే వాలిపోయి ఇచ్చింది తీసుకోకపోవడమే కాదు, భారీగా డిమాండ్ చేసి మరీ వేలకు వేలు దోచేస్తూ ఉంటారు. రైళ్లు, బస్టాండ్లు, సిగ్నల్స్ వంటి ప్రాంతాల వద్ద చెప్పాల్సిన పనే లేదు. అడిగినంత ఇవ్వకపోతే పరిస్థితి మరింత దారుణం. తాజాగా విజయవాడలో చేసిన రాద్ధాంతో నిండు ప్రాణాన్ని బలికొంది. ప్రేమ వ్యవహారంలో కొంతమంది హిజ్రాలు ఓ కుటుంబంపై నడి రోడ్డుపై దాడి చేసి వారి పరువు తీయడంతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గిరిపురం ప్రాంతానికి చెందిన గోపీచంద్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. 3 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది వారి మధ్య. అయితే వారి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సెప్టెంబర్ 11వ తేదీన యువతి తరపున కొంతమంది హిజ్రాలు గోపీచంద్ ఇంటి మీద దాడి చేశారు. గోపీచంద్తో పాటు ఆమె తల్లి, పల్లెపోగు కుమారి అలాగే తండ్రిపై కూడా దాడి చేసినట్లుగా సమాచారం. నడి రోడ్డుపై కొట్టి భూతు పురాణం అందుకున్నారు. ఆ అవమానం తట్టుకోలేక అదే రోజు గోపీచంద్ తల్లి, కుమారి బలవన్మరణానికి ప్రయత్నించింది. స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు యువతి శనివారం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే దాడి చేసిన హిజ్రాలు యువతి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోలేదని కుమారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హిజ్రాలను అరెస్టు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులతో పోలీసులు మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏ వ్యవహారం విజయవాడలో సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏదేమైనా కొంతమంది హిజ్రాలు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బలవంతపు వసూళ్లు, దాడులు, దందాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరీ రెచ్చిపోతారని పలువురు చెప్తున్నారు. హిజ్రా అంటే ఏంటండి, వాళ్ళు ఆడోళ్ళకి లాగా మారడం. ఒక సాటి ఆడదాన్ని మరి వాళ్ళు అంతమంది ఆడోళ్ళు కలిసి ఎట్లా కొట్టారు? వాళ్ళు మారారంటే ఆడోళ్లే కదా. నడి రోడ్డు చింపేసి కొట్టారు. మానంలో కొడితే ఆమె బెడ్ అంత ఘోరంగా కొట్టారు. ఇంట్లో భర్త ఒక్కడు కొడితే భార్య భరించలేదు. అలాంటిది వాళ్ళు హిజ్రాగా మారినా వాళ్ళ పవరు మగవాళ్ళదే ఉంటుంది. అంత మగవాళ్ళు 15 మంది తంతే పొజిషన్ ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. వీళ్ళకి 11వ తారీఖున వెళ్ళింది కేసు. కొట్టారని పెట్టారు, వీధి వీధి పెట్టింది, అందరు సంతకాలు చేసి పెట్టారు. అప్పటి నుంచి నలుగుతుంది. 13వ తారీఖున చచ్చిపోయింది. 13, 14, 20, 15 3 రోజులు వాళ్ళని ఎంతవరకు పట్టుకోలేదు. ఇక్కడ ఆపడానికి ప్రయత్నం, అంటే రోడ్డు మీద కొట్టారన్నాడు కదా, ఆపడానికి ప్రయత్నించలేదా? వాళ్ళు